26వ తారీఖు 11వ నెల 2020 సంవత్సరం. మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనము. ద వెల్త్ ఆఫ్ ద జెంటైల్ షల్ కమ్ టు యూ. ఐజియా 60:5. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎలాగూ సాధ్యమో అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒకవేళ ఆర్థికంగా చితికిపోయి ఉన్నావేమో, ఆర్థికంగా వెనకబడి ఉన్నావేమో, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తారు. సింహపిల్లలు ఏమిగలవై ఆకులుగును కానీ యెహోవాను ఆశ్రయించే వరకు ఏమీలు కొదువై ఉండదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు. 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో జీవించారు. అయితే ఆ 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని బయటకు తీసుకొచ్చేటప్పుడు దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా దేవుడు చేశాడు. యెహోషాపాతు రాజ్యం మీదకి 3 శత్రు సైన్యాలు దండెత్తి వచ్చినాయి. దేవుని యొక్క సహాయముతో వారు యుద్ధము చేయకుండగానే శత్రువులు వారికి వారుగా నాశనము చేసుకుని వారు చనిపోయారు. చనిపోయిన శవాల మీద ఉన్న బంగారము, వెండి అవన్నీ ఒలుచుకోవడానికి వారికి 3 దినాలు పట్టింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారు అక్కడ ఐశ్వర్యవంతులయ్యారు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? జనముల ఐశ్వర్యము మీ యొద్దకు వచ్చునని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ రోజున దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీ స్థితిని దేవుడు మార్చగలడు. జనముల ఐశ్వర్యాన్ని నీ యొద్దకు తీసుకొచ్చి నీ స్థితిగతులను దేవుడు మార్చగలడు. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆయన వాగ్దానాలు నమ్మండి, వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. దేవుడి వాగ్దానం ఈ దినం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చునని ఈ వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఇది వ్యక్తిగత వాగ్దానం. మీ యొద్దకు అనలేదు, మీరు నీ యొద్దకని చెప్పారు. కనుక నేను విశ్వసిస్తున్నాను, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా పక్షాన్ని కార్యాలు జరిగించండి. నీ మీద ఆధారపడినప్పుడు, నీ మీద ఆనుకుని జీవించినప్పుడు నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడివి. మా ప్రియుల జీవితంలో తండ్రి ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచండి. ఆర్థికంగా వారిని బలపరచండి. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అక్రతలు తీర్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.